గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక కొత్త ఆకుకూరను పరిచయం చేస్తున్నాను. మీరు చాలామంది దీన్ని చూసే ఉంటారు కానీ ఎప్పుడు తిని ఉండరు. ఈ ఆకు పేరు పునర్నవ లేదా గలిజేరాకు. ఆకుకూరలో ఒక మంచి పేరు గల ఆకుకూర పునర్నవ. దీన్ని అందరూ గలిజేరాకు అంటారు. సంస్కృతంలో దీని పేరు పునర్నవ. పునర్నవ అనేది ఒక మంచి పేరు. పునర్నవ అంటే మరలా తిరిగి కొత్తగా చేయనిది అని అర్థం. మన శరీరంలోని చెడిపోయిన అవయవాలను బాగు చేసి మరలా కొత్తగా చేయనిది పునర్నవ. ఆకుకూరలన్నింటిలో ఒక అద్భుతమైన ఆకుకూర పునర్నవ. ఇది ఒక ఔషధ గుణాలు గల మొక్క. అనేక వ్యాధులను నివారిస్తుంది. పునర్నవ కిడ్నీ ట్రబుల్స్ను, క్యాన్సరు, కాలేయ వ్యాధులు, శరీరంలోని అనేక వ్యాధులను నివారిస్తుంది పునర్నవ. ఒకప్పుడు దీన్ని కేవలం పశుగ్రాసంగా వాడేవారు. కానీ 2014 సంవత్సరంలో దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి. పరిశోధనలో తేలింది ఏమిటంటే ఇన్సులిన్ ఉత్పత్తికి, షుగర్ వ్యాధి నివారణకు, క్యాన్సర్ నివారణకు, కిడ్నీ సమస్యలకు, కాలేయ వ్యాధులకు ఈ ఆకుకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆకుకూరను తినేవారికి కిడ్నీ సంబంధిత వ్యాధులు రానే రావు. ఆ మధ్య కరోనా వ్యాధి వచ్చినప్పుడు దాని నివారణకు పునర్నవ ఆకును వాడారు చాలామంది. దీన్ని వారి పెరట్లో పెంచుకున్నారు. పునర్నవ ఆకును మామూలు ఆకుకూరలు ఎలా వాడుకుంటారో అలాగే వాడుకోవచ్చు. అంటే పప్పు, కూర, సాంబారు, పచ్చడి, వేపుడు, పకోడీ మొదలైనవి చేసుకొని తినవచ్చు. పునర్నవను ఔషధంగా వాడాలనుకునేవారు దీన్ని కొద్దిగా గిన్నెలో వేసుకొని నీరు పోసి కాగబెట్టి గ్రీన్ టీ లాగా తయారు చేసుకొని తాగవచ్చు. లేదా దీన్ని పొడి చేసి నీళ్ళలో కలుపుకొని కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు. లేదా పునర్నవ ఆకును నూరి దానిలో కొద్దిగా తేనె వేసుకొని తినవచ్చు. లేదా దీన్ని పప్పు, కూర, పులుసు, పచ్చడి, వేపుడు, పకోడీలాగా తీసుకొని తినవచ్చు. ఈ ఆకును ఎలా వాడాలో మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. ఆకుకూరలు ఇష్టపడిన వారు, పిల్లలు ఈ వంటలు చూసిన తర్వాత తప్పనిసరిగా పునర్నవతో తయారు చేసిన వంటలు తినాలని కోరుకుంటారు.